మీరు ఆల్రెడీ ఎంతో కష్టపడి ఈ రియల్ లైఫ్ స్టోరీని టాప్ ప్రొడక్షన్ క్వాలిటీస్తో దీన్ని ప్రొడ్యూస్ చేస్తే మీ ఇంటర్వ్యూలన్నీ చూశాను, కష్టాలే కనబడుతున్నాయి. ముందుగా మనం సినిమా మీరు ఎలా చేశారనే దాని గురించి మాట్లాడుకుని లాస్ట్లో దీని ప్రమోషన్స్ విషయాలకు వెళ్దాం. అసలు ఇలాంటి లైన్ మీరు పెట్టుకోవడానికి మీ ఫస్ట్ అప్రోచ్ ఏంటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ నేను రాసింది కాదు. ఓకే. నాకు ఇది వేరే జ్ఞానశేఖర్ గారు కెమెరా అనమాట. ఆయన ఈ సబ్జెక్ట్ విను కొద్దిగా పొలిటికల్ లీడర్ ఒక ఆయన స్టోరీ అంటే పాలిటిక్స్ ఎందుకు వద్దనుకున్నాను. కానీ ఒకసారి విని చెప్పు, అది చెప్పేది ఏదో అంటే సరే అని విన్నమాట. విన్న తర్వాత నా ఒపీనియన్ మారింది. ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాదు, ఆటోబయోగ్రఫీ అంటే ఎవరు ఆటోగ్రఫీ మనం ఎందుకు చేయాలని ఉద్దేశం ఉంది. కానీ సో ఆ ఉద్దేశంతో విన్నా కూడా సో అందులో ఆయన క్యారెక్టర్ అనేది ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టరు, ప్రాణాలు తెగించి సిద్ధాంతం కోసం పోరాడిన ఒక వ్యక్తి కదా. సో ఇంత గ్రేట్ క్యారెక్టరు రాక నా దగ్గరకు వచ్చింది. సో నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది అది. సో ఇలాంటి క్యారెక్టర్ నేను ఎందుకు మిస్ అవ్వాలి, గ్యారంటీ ఇది నేనే చేయాలి. సో నేను ఇంతకుముందు చేసిన లవ్ స్టోరీలు అయినా కూడా సో ఇది మాత్రం నేను మిస్ అవ్వకూడదు. నేను నన్ను పుష్ చేసుకుని అయినా కూడా నేను డైరెక్ట్ చేసి తీరాల్సింది అన్నంత ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాట ఆ క్యారెక్టర్ నాకు. సో ఇది వదలకూడదని చెప్పి డిసైడ్ చేసింది. మీరు ఒక రెవల్యూషనరీ జానరా తీసుకునేటప్పుడు ఇంతకుముందు మీరు చేసిన మొత్తం టీము, మీ ప్రొడక్షన్, మీ స్టైలే మార్చాల్సి వస్తుంది. అవునవును. మీరు ఏమైనా ఇబ్బందులు యాజ్ ఎ డైరెక్టర్గా ఫేస్ చేశారా? మిమ్మల్ని ఎవరు పుష్ చేయలేదు, మీరే చేశారు అంటున్నారు. అవునవును. ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. మీరు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేశారా, ఎంజాయ్ చేశారా మూవీని? లేదు, చాలా ఎంజాయ్ చేశాను. నాకేంటంటే ఇప్పుడు ఎనీ ఎమోషనల్ జర్నీనే సినిమా కదా. లవ్ స్టోరీలు అంటే ఒక చిన్న ఎమోషన్, ఓ ప్లెజెంట్ ఎమోషన్. కానీ ఇది ఓ ప్లెజెంట్ ఎమోషన్ కాదు. ఇదేంటంటే మనిషిని రగిలించేసే ఒక ఎమోషన్, మనిషిని మార్చేసే ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్ నాలో కూడా ఉంటుంది, అందరిలోనే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే తప్ప మనలో కూడా ఇంత ఫైర్ ఉందని మనకు కూడా తెలియదు. కానీ ఈ క్యారెక్టర్ నేను విన్న తర్వాత సో నేను కనెక్ట్ అయ్యాను. సో ఈ కనెక్షన్ని నేను ఏదైతే ఇంపాక్ట్ ఫీల్ అయ్యానో అది నేను ఆడియన్స్కి ఇవ్వాలి. సో నేను ఒక చిన్న ఎమోషన్ హ్యాండిల్ చేశాను కదా, ఇంత పెద్ద ఎమోషన్ కూడా హ్యాండిల్ చేయగలను. ఎందుకంటే నేను కూడా దానికి కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో నేను కనెక్ట్ అయితే నేను కనెక్ట్ చేయించగలను. సో అది ఆడియన్స్కి నాకున్న ఇప్పుడు నేను చేయాల్సిన డ్యూటీ ఏంటంటే జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్కి నేను న్యాయం చేయాలి. అది నా డ్యూటీ. నేను ఆల్రెడీ ఇన్స్పైర్ అయ్యాను ఆ క్యారెక్టర్ నుంచి కాబట్టి నేను అది కనెక్ట్ చేయగలను అనే నమ్మకంతోనే వెళ్ళామాట. సో అక్కడ నుంచి డిఫికల్టీస్ కన్నా అంటే నేను ఎప్పటికప్పుడు ఫోకస్డ్గా ఇది ఎలా చేద్దాం, ఇప్పుడు ఏ వర్డ్ పెడితే బాగుంటుంది, అయితే ఏ షార్ట్ పెడితే బాగుంటుంది, సో ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అది అంటే ఒక చిన్న కాన్స్టెంట్ ఎక్సర్సైజ్ లాగా ప్రతిరోజు అలా అంటే ప్రీ వర్క్ కూడా చాలా చేసాము. స్క్రిప్టింగ్ కానీ లేకపోతే లొకేషన్ కానీ ఇవన్నిట్లో కూడా మనకి కెమెరామెన్ గారు మంచి ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ గారు ఉన్నారు. అలాగే మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు గోపి సుందర్. సో మాకు యాక్చువల్లీ ఛాలెంజ్ ఏంటంటే జితేందర్ రెడ్డి గారి స్టోరీ ఏదో ఆటోబయోగ్రఫీ కింద చేయకుండా ఒక కమర్షియల్ సినిమాలో చేయాలి. ఎందుకంటే ఆయన ఒక సూపర్ హీరో క్యారెక్టర్, అది ఒక లార్జర్ దాన్ లైఫ్ హీరో క్యారెక్టర్. సో ఆ హీరో క్యారెక్టర్ని అందరూ ఎప్రిషియేట్ చేయగలిగే సూపర్ క్యారెక్టర్. సో మనం అంతా ఒక మంచి హీరోయిక్ జర్నీ చూపించాలి, బోరింగ్ స్టోరీ కాదు ఇది. సో ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలన్నదే మా ఉద్దేశం. కమర్షియల్ డిసైడ్ అయ్యారు అయితే. అవును. రాకేష్ గారు బాహుబలి నుంచి డైరెక్ట్గా జితేందర్ రెడ్డి కొట్టారు. బట్ దీన్ని రిసీవ్ చేసుకున్నారా లేదా ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే జనాల్లో మాత్రం చాలా మంచి టాక్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్గా మీరు కాంట్రవర్సీ యాంగిల్ స్టేజ్ మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీ గట్స్ ఏంటి? మీరు దీంట్లో కెరియర్ కావాలనుకుంటున్నారా, లేకపోతే మీ ఓన్ టాలెంట్ మీద ముందుకెళ్దాం అనుకుంటున్నారా? నా ఇన్స్పిరేషన్ కూడా నా గట్స్ కూడా ఎలా వచ్చినాయి మాట్లాడుకోవాలి. ఎలా వచ్చినాయి అంటే సార్, ఫస్ట్ అయితే ఒక హానెస్ట్గా చేసిన సినిమానే ఇది. ఇప్పుడు దీనివల్ల మార్కెట్ లేకపోతే దీనివల్ల ఏదో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కొన్ని సినిమాలకి. అంటే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇది ఓకే, ఇది కమర్షియల్గా మనకి ఇలా ఆడుతుంది అలా ఆడుతుంది అని మనం ప్లాన్ చేసుకుంటాం. తర్వాత ప్రొడక్షన్ హౌసెస్ ఇలా వస్తే మన అడ్వాన్స్లు ఇవి అని ఉంటాయి కొన్ని. బట్ ఈ సినిమా నేను ఏం చేశానంటే హానెస్ట్గా చేద్దాం, ఈ సినిమా హానెస్ట్గా చేసి జనాలకి మనం తీసుకెళ్దాము అని అలా చేసిన సినిమా ఇది. ఆ స్పీచ్ స్టేజ్ మీద ఏంటంటే సార్, నాకు జస్ట్ జనరల్గా ఇండస్ట్రీ ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే నేను కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను, నేను ఒకప్పటి కొత్త వాడిని, నేను స్ట్రగుల్ అయ్యాను. అట్లీస్ట్ నేను ఏంటంటే ఇక్కడి వరకు రాగలిగాను. అలా అందరు రాలేరండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివ్ పీపుల్ అనగానే వాళ్ళు చాలా సెన్సిటివ్. వాళ్ళ ఎంతవరకు అసలు ఛాలెంజెస్, ఇలాంటి ఛాలెంజెస్ కాదు, నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తానని చేసిన సినిమా లేటెస్ట్గా పేకమేడల్ అని ఇలా లాస్ట్ జూలై 19th రిలీజ్ అయింది. సో ఆ సినిమా చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2.5-3 years పట్టింది.
ఓకే. బట్ అంత అవసరం లేదు అసలు ఒక సినిమా చేయాలంటే ఒక మ్యాక్సిమం 1 year 2 monthsలో అయిపోవాలి. బట్ నాకేంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లీ బ్యాకింగ్ లేకపోవడం వల్ల, బ్రాండ్ లేకపోవడం వల్ల బిజినెసెస్ అయ్యాయి కావు. ఎందుకంటే స్టార్స్ కావాలంటారు. స్టార్స్ని కొత్త వాళ్ళు ఇంకేం వస్తారు బయటికి. సో నా యాంగ్విష్ లేకపోతే నా బాధ కోపం ఏంటంటే అది స్టార్స్ అనుకుంటే కొత్త స్టోరీలు ఎలా వస్తాయి, కొత్త వాళ్ళు ఎలా వస్తారు. అన్నీ మనం ఒక 10 కోట్ల ప్లస్ బడ్జెట్లో తీయలేము కదా. మనం ప్రాబ్లీ 1.5-2 crores కూడా తీసే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో హోల్ సిస్టమే మనని చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ప్రస్తుతానికి కొత్త ఫిల్మ్ మేకర్స్ రావటానికి. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సెలబ్రిటీస్ ఉంటేనే ఒక ఈవెంట్ అవుతుందని ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది మనకంతా. నేను అక్కడ మాట్లాడటం కూడా నాకే ఉండేది. బట్ నా పాయింట్ ఏంటంటే మనం కష్టపడ్డాం, మనం ఈ నమ్మి సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం ఇన్నర్ సర్కిల్ ఉండాలి. అవుటర్ నుంచి ఎవరైనా వస్తే బోనస్ లాగే చూడాలి. కానీ వీళ్ళు ఉంటేనే మనం తీసుకెళ్ళగలుగుతాం, ఒక ప్రీ రిలీజ్లో ఒక సెలబ్రిటీ ప్రెజెన్స్ ఉంటేనే వెళ్ళగలుగుతుంది అనేది నాకు అది స్టూపిడిటీ అనిపించింది అంతే. ఐ అగ్రీ విత్ యూ. యాక్చువల్లీ దట్స్ అ గుడ్ పాయింట్. ఎందుకంటే లలిత జ్యువెలరీస్ యాడ్ చూసారా, ఏ సెలబ్రిటీని పిలవడా, ఓనరే వస్తారు సెలబ్రిటీకి. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ గట్స్. ఎవరిని పెట్టాడు అండ్ హీస్ క్వైట్ సక్సెస్ఫుల్, ఎవరు రాకుండా ఆయనే ఉంటారు మొత్తం. సో విరించి వర్మ గారు, మన ప్రొడ్యూసర్కి అయితే వాళ్ళ అన్నగారు మన స్టోరీ తీయించగలుగుతారు. మరి నాకేంటి, మిమ్మల్ని మీరెందుకు తీశారు ఈ సినిమా? నాకేంటంటే డిఫరెంట్ జానర్ ట్రై చేయొచ్చు. నేను ఎప్పుడు 2 చేయింది. కాకపోతే ఎమోషనల్గా నేను కనెక్ట్ అయ్యి ఉండకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు. ఓకే. నాకు కూడా ఎక్కడో నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, ఇప్పుడు నేను కరోనా టైంలో అంటే అందరూ ఇంట్లో చాలా ఫ్రీ టైం దొరికేది కదా, నేను యూట్యూబ్లో కూడా అప్పుడే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అప్పుడు అర్థమైందన్నమాట మనకు తెలియని హిస్టరీ ఎంత దాచారు మన దగ్గర నుంచి. సో ఆ స్టోరీస్ అన్నీ చూస్తుంటే నేను అంటే హిస్టరీ అంతా చూస్తే చాలా షాక్ అయ్యా అనమాట. అసలు ఎంత జరిగిందా, ఎంత అన్యాయం జరిగిందా ఒక సివిలైజేషన్కి అనేది చాలా షాకింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆ టైం అంతా. యాక్చువల్లీ ఈ రియల్ స్టోరీ ఎక్కడ దొరకదు అంటారు. అంటే ఇప్పుడు రియల్ స్టోరీనే తీశారు. అవునవును, పక్క కల్పితాలు లేవు. ఓకే. సో అందులో 90% రియలే, 10% కూడా ఏంటంటే చిన్న కమర్షియల్గా చిన్న డ్రామాటిక్ ఇంట్రెస్టింగ్గా చెప్పడం కోసం చేసాను తప్ప ఏది లేనిది చెప్పలేదు అనమాట. ఆ టైంలో ఆ కరోనా టైం అయ్యగానే నాకు ఈ స్క్రిప్ట్ వచ్చింది. సో మేబీ దట్ ఈజ్ ఏ సైన్ అనిపించింది నాకు. సో నేను అదంతా ఫీల్ అయ్యి ఉన్నాను కదా, ఎమోషనల్గా ఉన్నాను. సో ఇంత జరిగిందా అనే దగ్గర. సో కరెక్ట్గా ఈ సబ్జెక్ట్ రావడం కూడా సో అదొక సైన్లా అనిపించింది, ఇది చేద్దాం అనిపించింది. సో ఏబీవీపీ కట్టర్ రైట్ వింగ్ ఇలాంటిది మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ మొత్తం ఇట్లాంటి సినిమాలు రానియకూడదు అని కంకణం కట్టుకున్నారు వాళ్ళు. కాశ్మీర్ ఫైల్స్ నుంచి గొడవ చేస్తున్నారు. యాక్చువల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఇట్లాంటి సినిమా మీరు ఆ కోవకు చెందిన సినిమా ఒకటి రిలీజ్ చేశారు. కష్టాలు కంపల్సరీ ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీ కష్టాలు పక్కన పెడితే స్టూడెంట్ యూనియన్స్ నుంచి, పొలిటీషియన్స్ నుంచి ఏమైనా ప్రెషర్స్ ఫేస్ చేశారా డ్యూరింగ్ షూట్ అండ్ డ్యూరింగ్ రిలీజ్? అంటే చాలామంది ఫ్రెండ్స్ వద్దు చేయొద్దు ఈ సినిమా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది జర్నలిస్టులు కూడా చెప్పారు మీరు జాగ్రత్త అండి అని చెప్పి. ఈవెన్ ఆడిషన్స్కి వచ్చిన ఆర్టిస్టులు కూడా చెప్పారు ఎందుకంటే ఇలాంటి సబ్జెక్టులు చేస్తున్నారు. ఒకప్పుడు నేను కూడా అందులో ఉండడం నాకు తెలుసు వాళ్ళు ఎలా ఉంటారో. ఈ రకంగా భయపెట్టడం జరిగింది. దాని తర్వాత ఈవెన్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా కొంతమంది జర్నలిస్టులు సార్ మీరు కొన్నాళ్ళు బయటికి రావద్దు అంటే మీరు రియల్ వ్యక్తుల్ని ఉద్దేశించి ఆ కొట్టడం అవన్నీ రియల్గానే పెట్టారా? అంటే కొద్దిగా సినిమాటిక్గా తీసుకున్నాం కదా. అంటే అక్కడ ఏంటంటే ఎన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటే జితేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎదురు తిరగ తప్పదు అని, ఇది గత్యంతరం లేని పరిస్థితుల్లో వెళ్ళిన ఒక దాడేది. సో బేసిక్గా ఆయన ఏంటంటే అప్పుడు లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఈవెన్ గవర్నమెంట్లు కూడా భయపడిపోయి పోలీస్ స్టేషన్ కూడా తాళలేసుకుని పోలీసులు పారిపోయిన టైంలో ఒక మనిషి ఒంటరిగా అడవిలోకి వెళ్ళి ఆయన నక్సలైట్లని ఏరి కాల్చి చంపుతున్నాడు అంటే ఆ ధైర్యం ముందు ఇప్పుడు మనం చేసేది చిన్న ధైర్యం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ జనరేషన్లో అప్పుడు ఎన్నో డికేట్స్ బ్యాక్ అది. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మన ఒపీనియన్ చెప్పడంలో తప్పే ఉంది. దీనికి కూడా భయపడితే ఇంకా దేం చేయగలం మనం. ఇంకోటి అంటే మనం నచ్చింది చెప్తున్నాము, అందులో ఎమోషనల్గా చెప్తున్నాము. సో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారుగా, మన ఒపీనియన్ మనం చెప్తాం. అట్లీస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ చేసే అదన్నా ఉండాలి కదా.
సో దానికి కూడా భయపడితే ఎలా అనేది నా ఫీలింగ్ మాట. రాకేష్ గారు, మీరు మీ ముఖ కవళికలు జితేందర్ రెడ్డి పోలికలతో ఉన్నాయని చెప్పి మీరు సెలెక్ట్ చేశారా, లేకపోతే డూ యూ థింక్ యు ఆర్ ది యాప్ట్ పర్సన్ ఫర్ దిస్ రోల్? నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో సార్, నా తప్ప ఇంకెవరు చేయరనిపించింది సార్. వావ్. ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఓకే ఈ క్యారెక్టర్ నేనే చేయాలి, నేనే బాగా చేయగలుగుతాను అని ప్రిపరేషన్ ఉన్నప్పుడు అనిపించింది. బోత్ ఆర్ ఇన్ సింక్. అవును, మీరు అన్నారు కదా ఫీచర్స్ మ్యాచ్ అయినాయని. ఫీచర్స్ గురించి అసలు మేము పట్టించుకోలేదన్నమాట. అంటే కలుస్తాయి ఓకే, ఫైనల్గా అది నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఏదైతే ఆ స్టోరీ అంతా ఊహించుకుని ఆయన కథ అంతా విన్నప్పుడు ఒక ఇమేజ్ ఏంటంటే ఒక పవర్ఫుల్, చాలా జెన్యూన్, చాలా కన్విక్షన్ ఉన్న ఒక వ్యక్తి. అలాంటి క్యారెక్టర్ ఏంటంటే అంటే ఆకతాయి హీరోలు చాలా మంది ఉంటారు, అది కాదు హీరోయిజం అంటే. ఆ సీరియస్నెస్ ఉండాలి. ఆయన ఒక నాయకుడు అని జనాలు కనిపించాలి. ఆయన వచ్చి డైలాగులు చెప్పడం కాదు, ఆయన వచ్చి సైలెంట్గా కాలు మీద కాలు కూర్చున్నా జనానికి ఒక గౌరవంతో నమస్కరించాలన్న భావం కలగాలి కదా, అది నాయకుడు అంటే. అంత ఆవేశం, అంత నిజాయితీ ఎవరి దగ్గర ఉంటుంది అన్నప్పుడు ఆడిషన్లో అది మ్యాచ్ చేయడానికి ట్రై చూస్తున్నమాట. అది లుక్స్ గురించి కాదు కానీ అంత ఎనర్జీ ఉండాలి, సో అంత పవర్ ఉండాలి కదా, అది రాకేష్లో ఉందని చెప్పి గ్యారంటీ అనిపించింది అనమాట. సో జనరల్లీ ఇట్లాంటి అడ్వెంచరస్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనకి బ్యాక్ బోన్ ఎవరో ఉంటారు, ఆర్జీబీకి దావుతున్నట్టు. మీ బ్యాక్ బోన్ ఎవరు? మాకు జితేందర్ రెడ్డి, ఇంకెవరు లేరు. సో మాకేంటంటే జితేందర్ రెడ్డి గారి స్టోరీని చేయాలనుకుని వాళ్ళ బ్రదర్ వచ్చి, ఓకే అన్నయ్య స్టోరీ ఒకటే కాదు, ఈ జనరేషన్ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి సో అని ఆయన ఎంత డబ్బులైనా పెట్టడానికి వచ్చినప్పుడు సో ఆయన రిస్క్ చేస్తున్నారు. మనకేంటంటే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇద్దాం దీంతో పాటు. ఎనీవే ఫైనల్గా ఏంటంటే మనం నచ్చింది కూడా చేయకపోతే ఇంకెందుకు, ఒక ఎమోషనల్గా మనం చెప్పాల్సిన ఛాన్స్ వచ్చినప్పుడు అది చెప్పాలి, అది ఒక ధైర్యం అన్నమాట. సో ఇంకా మన జ్ఞానశేఖర్ గారు సినిమా కెమెరామెన్ ఏంటంటే ఆయన బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన కూడా మాకు చాలా సిచ్యువేషన్లో గైడ్ చేసి ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం అన్నట్టు ఆయన సపోర్ట్ ఉంది. సో ఇండస్ట్రీలో నెక్స్ట్ ఏమవుతుందని కన్నా మనం ఎంత బాగా చెప్దాం అనే దాంట్లోనే ఎక్కువ ఫోకస్ చేసామన్నమాట. ఎందుకంటే ఆయన నమ్మి చేస్తున్నాము, చూద్దాం ఎలా వెళ్తుందో, కానీ చేసి తీరాలనే దాంట్లోనే ఉన్నాము. ఇప్పుడు మనం రెగ్యులర్గా రాసుకుని చేసే స్టోరీలో అయితే ఖచ్చితంగా మీ పైనుంచి ఉన్న ప్రెషర్స్ దాన్ని ఎన్నో రకాలుగా మార్చేస్తారు. ఇట్లాంటి స్టోరీలో మార్చడానికి అవకాశం లేదు. సో స్క్రిప్టింగ్ కాడి నుంచి దీంట్లో మీరు పడిన కష్టం ఏంటి? అంటే మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కలెక్టింగ్ ద డేటా, వాస్ ఇట్ జాయ్ఫుల్ జర్నీ ఫర్ యూ? చాలా డేటా చెప్పాలండి, ఎందుకంటే జితేందర్ రెడ్డి గారు ఒక్కరి గురించే చేసిన స్టోరీ కూడా కాదు. అందులో ఆర్ఎస్ఎస్ ఉంది, ఏబీవీపీ ఉంది, ఆపోజిట్ గ్రూప్ ఉంది, నక్సలిజం ఉంది. దీని కాకుండా ఈయనతో పాటు ఇంకొంతమంది ఆ కాలంలో చనిపోయిన వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి. రామన్న, గోపన్న, సామ జగన్, మధుసూదన్ గౌడ్, ఇంతమందిని ఒక స్టోరీలో ఇరికించాలి. సేమ్ టైం జర్నీ ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు, హీరోతో కనెక్షన్ మిస్ అవ్వకూడదు. ఇన్ని చెప్పాలి కదా. ఇన్ని చెప్తున్నా కూడా అది ఒక ఆర్డర్లో ఉండాలి, ఒక ఎక్స్కలేషన్ మోడ్లో ఉండాలి, టువర్డ్స్ ఫస్ట్ లాస్ట్. దాని పేస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాన్ని ఎలా చేయటం అనేది పెద్ద టాస్క్ అన్నమాట. సో దాన్ని చేయాల్సినంత ఎక్సర్సైజ్ చేసాము, స్క్రిప్టింగ్, స్క్రీన్ ప్లే అంతా కూడా. అది పెద్ద టాస్క్ యాక్చువల్లీ. ఏ సినిమా చూసినా కూడా దేవుడి పూజ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేయరు, దేవుడి బొమ్మ పడకుండా సర్టిఫికేట్ కూడా రాదు. ఇలా ఉన్న మన ఇండస్ట్రీ, సినిమాలాగే చూడండి అని చెప్పే ఇండస్ట్రీ పెద్దలు సినిమాకి ఎందుకు రాలేదంటారు? సినిమా ఇండస్ట్రీలో అండి, బయట ఇండస్ట్రీ పెద్దలు సినిమా సపోర్ట్కి అంటారా లేకపోతే సినిమాకి చూడటానికి అంటారా? సపోర్ట్గా మీకు రిలీజ్ కానీ నుంచి కానీ థియేటర్స్, అంటే దే షుడ్ బి ఎ వేవ్ ఆఫ్ సపోర్ట్. జనరలీ మనం పెద్ద సినిమాలని తీసుకుంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే దే ఆర్ నాట్ ఇన్ సపోర్ట్, అంటే మీకు కొంచెం పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది జితేందర్ రెడ్డిని. అంటే మెనీ రీజన్స్ అండి. అట్లీస్ట్ నాకేమనిపించింది అంటే అసలు ఇండస్ట్రీ సపోర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సక్సెస్ ఉంటేనే వస్తుంది. అంటే ఒక మ్యాసివ్ సక్సెస్ ఉండి అండ్ ట్రెండ్లో ఉంటేనే వస్తారు వాళ్ళు. మావాడు అని బ్యాకింగ్ చేసుకుంటూ వస్తారు. అది జనరల్ ఇండస్ట్రీలో ఒక ట్రెడిషన్ అనమాట, అదొకటి. అండ్ ఇలాంటి మనం హార్డ్ కోర్ ఒక ఇంక్లినేషన్ నుండి తీస్తున్నాం కదా, ఐడియాలజీ ఇంక్లినేషన్, వాళ్ళు మామూలుగా భయపడరు. ఓకే, సో వాళ్ళు మామూలుగానే రారు అసలు. ఇప్పుడు ఇలాంటి సినిమాకి అంటే ఇది నా అనాలిసిస్ దట్ ఇలాంటి సినిమాలకి అసలు దర్జాపేటలో కూడా వాళ్ళు రారు. లోపల ఉండొచ్చేమో, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి లైక్ గ్రేట్ ఫిల్మ్ అని చెప్పలేరు వాళ్ళు. సో విరించి వర్మ గారు, ప్రమోషన్లో ఎక్కడ తప్పు జరిగిందంటారు? అంటే ఇంకొద్దిగా విగ్రస్గా, అంటే నెక్స్ట్ లెవెల్ పెద్ద స్టార్ హీరో చేసినంత చేస్తే తప్ప ఈ సినిమాని పట్టించుకోరేమో అని అనిపిస్తుంది.
ఎందుకంటే మేము మా ప్రమోషన్ మా ట్రైలర్ కొంతవరకు సరిపోతాయని దాంట్లో ఉన్నాము, కానీ అవి ఇంపాక్ట్ చాలా తక్కువే ఉంది. అంటే మేబీ మేమేంటంటే సోల్లాగా గ్రూప్స్ని నమ్మేమాట, ఏదైతే హిందుత్వం ఉందో అంటే బయట జనాలు కూడా ఇంకెక్కువ రీచ్ అవ్వడానికి ఇంకా చాలా చేసి, అంటే మనకి ఆల్రెడీ ఒక పెద్ద స్టార్ హీరో ఉంటే కనుక ఓకే, ఎక్కువ రేంజ్లో చేసి ఉండాల్సిన, అంటే ఈ రైట్ సైడ్ గ్రూప్స్ కూడా వచ్చినాయి, కాకపోతే ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే రాలేదు. నేను విన్నంత వరకు అయితే చూసిన ప్రతి ఒక్కరు గూజ్ బంప్స్ ఎస్పెషలీ క్లైమాక్స్ సూపర్ హిట్ ఇలా అంటున్నారు. కాకపోతే లోగోస్ ఎందుకు బ్లర్ చేశారు? సెన్సార్ ఒప్పుకోలేదు. సెన్సార్ అది ఒప్పుకోలేదు అనమాట. ఈవెన్ చాలా చోట్ల జై శ్రీరామ్ అనే మాట రాకూడదు, రామాయణం రాకూడదు, మహాభారతం రాకూడదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. గ్రూప్స్ పేర్లు రాకూడదు, ఈ గ్రూప్స్ పేర్లు రాకూడదు, క్యారెక్టర్ల పేర్లు రాకూడదు, పొలిటికల్ అవన్నీ ఓకే. పొలిటికల్ పార్టీస్ అవన్నీ అంటే ఒక వాళ్ళ వర్గాన్ని లేకపోతే వాళ్ళ పార్టీని చెప్తున్నాం కాబట్టి అవి ఓకే. దేవుడి పేరు చెప్పకూడదు, లేకపోతే రామాయణ మహాభారతాలు అన్న పేరు కూడా రాకూడదు. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఓకే, అవన్నీ కూడా కట్ చేసుకున్నాము. సో అవి కూడా దానివల్ల బ్లర్ చేయాల్సి వచ్చింది అనమాట, ఏబీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ. మీ లైఫ్లో, మీ స్టూడెంట్ లైఫ్లో ఏదైనా ఇలాంటి లీడర్షిప్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అలాంటిది ఏం లేదు యాక్చువల్లీ. నేను చిన్నప్పుడు కొన్నాళ్ళు ఏబీవీపీలో, కొన్నాళ్ళు ఎస్ఎఫ్ఐలో అటు ఇటు తిరిగాను, కానీ అది ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం కూడా తెలియదు. ఓకే, అంత లీడర్స్ని చూసేంత, అంటే ఆంధ్రాలో వెస్ట్ గోదావరి మాది, అంత పొలిటికల్గా పెద్ద అవేర్నెస్ ఏ ఉండేది కాదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలాంటి లీడర్ని చూడలేదండి. యాక్చువల్లీ మనకేంటంటే చదువుకుంటూ లేకపోతే నెక్స్ట్ లైఫ్లోకి వచ్చిన తర్వాత లీడర్ అంటే ఏంటో తెలుస్తుంది, కానీ ఆ టైంలో అసలు ఏం తెలియదు మనకు. రాకేష్ గారు మీరు? అంటే నేను మొత్తం చదువుకుందంటే ఇక్కడే అండి. ఓకే, ఇంజనీరింగ్ కూడా ఇక్కడ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలోనే. అక్కడ ఇలా గ్రూప్స్ అనేది అక్కడ అయితే లేవు. సో ప్రాబ్లీ నేనైతే ఇప్పుడు పర్టికులర్ గ్రూప్ అని అయితే ఏం లేదు. అంటే ఇలా ఉండేది, ఫస్ట్ ఇయర్ ఒక గ్రూప్, సెకండ్ ఇయర్ ఒక గ్రూప్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ అన్ని ఇయర్స్ ఒక గ్రూప్ అనమాట. బేసికలీ ఫస్ట్ ఇయర్స్కి ఇంకా సీనియర్స్ జూనియర్స్కి అలా గొడవలు ఉండేవి అట్లా. జనరల్గా ఇప్పుడు ద వేవ్ ఆఫ్ హిందుత్వ నడుస్తుంది. ఎవరైనా హీరో కానీ యాంటీ హిందూ ఎలిమెంట్స్ స్టార్ట్ చేస్తే బాయ్కాట్ ట్రెండ్ స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. సో అండ్ ఆల్సో హిందుత్వ కంటెంట్కి ఎంకరేజ్మెంట్ కూడా పెరిగింది. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో, అంటే ఇది మీ స్పిరిచువాలిటీకి సంబంధించిన దాంట్లో లెట్ మీ నో, ఐ మీన్ మీ గురువు ఫాలో అవుతారా, గురు శిష్య, మీ సనాతన ధర్మ, వీటి గురించి కొంచెం చెప్పాలి. నాకేంటంటే నేను చాలా రోజుల ముందు నుంచి కూడా హిందీ మూవీస్ చూస్తుంటే ఇవి యూరోపియన్ ఫిల్మ్సే, హిందీ ఫిల్మ్స్ అర్థమయ్యి కాదు. ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు మనం ఎక్కడ ఉన్నాం, అసలు ఏం చేస్తున్నారు అది తెలిసేది కాదు. నేను చాలా రోజులు హిందీ సినిమాలు కూడా చూడటం మానేసామాట. నా ఫేవరెట్ డైరెక్టర్స్ అందరూ ఏంటంటే కే విశ్వనాథ్ గారు, ఓకే, వంశీ గారు, బాపు గారు, ఈవెన్ తమిళ డైరెక్టర్స్ అయినా కూడా మణిరత్నం గారు కానీ, బాలచంద్ర కానీ. సో అంటే ఇంత ఇవి మన సినిమాలు అనిపిస్తాయి కదా. సో ఫ్యూచర్లో చేసినా కూడా ఇది మన సినిమా, ఇది మన లైఫ్, ఇది మన క్యారెక్టర్, ఇది మన కల్చర్, ఇవి మన వాల్యూస్ అనేది మిస్ అవ్వకూడదు. సో నేను ఫ్యూచర్లో ఏం చేసినా కూడా అందులో అంటే అన్నిటిలో మనం అండర్లైన్ చేసి గట్టిగా చెప్పాల్సిన పని ఉన్నా లేకపోయినా కూడా మన కల్చర్ కానీ మన వాల్యూస్ కానీ గ్యారంటీ ఉండాలి. సో అది కనిపించాలి, ఒక భారతీయత అనేది కనపడాలి. అది మన ప్రజెంట్ చేయగలిగేది మన సినిమాల ద్వారా, మన ఆర్ట్ ద్వారా అనిపిస్తుంది. రాకేష్ గారు మీకు అయితే నాకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలండి. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి వినోద్ గారు, మనకి ఫ్యూ ఫిలిమ్స్ పాస్ట్లో వచ్చాయన్నమాట. అవి ఏంటంటే ఫోర్స్డ్ హిందుత్వాది యాడ్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఇది యాడ్ చేస్తే జనాలందరూ, హిందుత్వ ఫాలో అయ్యే జనాలందరూ చూస్తారు, మనకి బాక్స్ ఆఫీస్ అవుతుంది. యాక్చువల్గా పెద్ద బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. అవును, పేర్లొద్దులే. బట్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, హిందుత్వ ఎలిమెంట్ తీసుకుని కావాలని ఫోర్స్డ్గా ఆ సినిమాలో పెడతారు. ఎందుకంటే అవి ఉంటే ఆడియన్స్ వస్తారు, చూస్తారు, వాళ్ళు హిట్ చేస్తారు. సో ఇలా ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ ఫోర్స్డ్ హిందుత్వ ఎలిమెంట్లు పెట్టేసి వాళ్ళు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చేసుకున్నారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సార్, ఇక్కడ మంది కంప్లీట్ ఒక హానెస్ట్గా చేసిన సినిమా ఇది. హిందుత్వ, ఐ మీన్ లైక్ హిందూ ఆర్ ఒక ఐడియాలజీకి సపోర్ట్ చేసిన దీనికి ఎవడు అంత వాటికి వెళ్ళే అంత ఎక్సైటింగ్గా వెళ్ళట్లేదు. సో అదొక్కటి ఏంటంటే మన వాళ్ళకి చిన్న ఎక్కడ పొరపాటు ఏంటంటే జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదా, లేకపోతే ప్రమోషన్ ట్రైలర్ యాక్చువల్గా 1 million దాటిపోయింది, వ్యూస్ చాలా చాలా ఎక్కువ ఉంది. థియేటర్కి వచ్చిన వాళ్ళు కూడా ఫోన్ చేసి
ఏడ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంత బాగా చేశారు సినిమా అని చెప్పి. చాలా బాగుంది. సో అరగంటలో ఫోన్లు మాట్లాడిన ఫోన్స్ చాలా వచ్చినాయి. సో నాకన్నా పెద్దవాళ్ళు నన్ను పొగుడుతూ మీ కాళ్ళకి నమస్కారం చేయాలి ఈ టైప్లో మాట్లాడి ఎమోషనల్గా ఫీల్ అయిన ఉన్నారు. అలా చాలామంది ఇండస్ట్రీ నుంచి కూడా ఫ్రెండ్స్ కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఫోన్ చేస్తున్నారు. కాకపోతే థియేటర్కి రావడానికి ముందే వాళ్ళు చాలామంది డిసైడ్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటిది ఎందుకు చూడటం, లవ్ స్టోరీకి వెళ్తే బెటర్ అనుకుంటున్నారో లేకపోతే మనకు కావాల్సింది ఇది కాదు కదా అని ఫిక్స్ అయ్యారో తెలియదు. నాకేమనిపిస్తుంది గురించి మోర్ దెన్ మనం ఏంటి జితేందర్ రెడ్డి గారి కథ చెప్పాలని బయలుదేరాం కదండి. ఆల్మోస్ట్ 90-95% ట్రూగా హానెస్ట్గా ఉన్నాం. అలా ఉండకుండా ఉండాల్సింది మనం 50% ఆయన స్టోరీ చెప్పేసి ఒక ఐటమ్ సాంగ్లు పెట్టేసి మంచి కమర్షియల్ పెట్టేసి మన్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఉంటే మంచిగా శుభ్రంగా వచ్చేవారేమో. అలా కాదు, నేనేమనుకుంటున్నానంటే మీరు ఆ పూజలు ఏవో చేయలేదేమో అనుకుంటున్నాను. అవి చేపించుంటే హిట్. చేసాం, పూజ చేసాం, బయట చేసాం, సినిమాలో కూడా పూజలు ఉన్నాయి. అవునా? సినిమాలో కూడా పూజలు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసింది కూడా కొండగట్టు మీద కదా. కొండగట్టు ఆంజనేయ స్వామి స్టార్ట్ చేసాం. అదేం లేదు, ఓకే. ఏదో అది మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ మేము కూడా చిన్న షాక్ లాంటి ఫీలింగ్లో ఉందన్నమాట. ఇది అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత జనాలు రాలేదు. వచ్చిన వాళ్ళు బాగుంది అంటున్నారు, మిగతా వాళ్ళు రావట్లేదు. అది నాకు తెలిసి స్లో హిట్ అవుతుందేమో. లేకపోతే మీరు ఏమైనా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారా? రిలీజ్ చెప్పినట్టండి స్లోగా ఇది ఇప్పుడు యాక్చువల్గా కోర్ గ్రూప్ అంతా వస్తున్నారు. వచ్చి వాళ్ళు నాకు తెలిసి వర్డ్ ఆఫ్ మౌత్ తోనే వెళ్తుంది ఇది. ఇది ఇండస్ట్రీ సపోర్ట్ రాదండి, ఇది వాళ్ళు రాదు, ఇది వర్డ్ ఆఫ్ మౌత్ తోనే నాకు తెలిసి ఇది వెళ్తుంది. ఎంత మార్కెటింగ్ ఖర్చు పెట్టినా కూడా బట్ స్టిల్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ మార్కెటింగ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ మనకి. అదే వెళ్తుంది. లెట్స్ సీ ఎట్ వెళ్తుందా. ఇప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్, స్టూడెంట్ రైట్స్ అనేవి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతున్నాయి. ఏ రైట్స్ తీసుకున్నా స్టూడెంట్ గ్రూప్సే ఉన్నారు. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి స్టూడెంట్ ఎమోషనల్ సినిమాతో వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే మీ ధైర్యం ఏంటి? అంటే ఇది దేశభక్తి గురించి చెప్తున్నాం. స్టూడెంట్స్లో ఒక దేశభక్తి ఇన్స్పైర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సినిమా. మనం యాంటీ నేషనల్ మా ఎమోషన్స్ ఏం మనం చెప్పట్లేదు. ఫర్ ద నేషన్ మనం ఏమైనా చేయాలనే ఒక మంచి పాజిటివ్ ఎమోషన్ వెళ్తున్నాం కాబట్టి అందరూ సపోర్ట్ వస్తారనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రిన్స్ వర్మ గారు జనరల్గా మిమ్మల్ని చూస్తూనే ఒక సాధువులాగా మెత్తగా మాట్లాడుతున్నారు. జనరల్గా డైరెక్టర్లు బయట వాళ్ళు తీసే సినిమాలు ఒకటి, వాళ్ళ వ్యక్తిత్వం ఇంకొకటి, మొత్తం లెఫ్టిస్ట్ కంటెంటే వస్తూ ఉంటుంది అనమాట. ద రీజన్ బీయింగ్ దే ఆర్ నాట్ స్పిరిచువల్. సో మిమ్మల్ని చూస్తే సాధువులాగా ఉన్నారు. మీ గురువు గారు ఎవరు? గురువు ఉన్నారా? సనాతన ధర్మం ఫాలో అవుతారా? యాక్చువల్లీ నాకు ఆర్ఎస్ఎస్ అనేది తెలిసిందే చాలా రీసెంట్గా అన్నమాట. ఓకే. సో అది అంటే చాలామంది అనుకుంటారు ఆర్ఎస్ఎస్ అంటే అదేదని చెప్పి. అదేం సంబంధం లేదు. మనం తెలియకుండానే మనకు చిన్నప్పటి నుంచి మన రక్తంలోనే ఒక కల్చరల్గా మనకు ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది కదండి. సో అందులో హిందుత్వం అనేది గ్యారంటీ ఉంటుంది, హిందూనెస్ అనేది. సో గురువు అనేది ఏంటంటే నేను చాలా లైఫ్లో అందరికీ కన్ఫ్యూజన్స్ ఉన్నట్టు ఉంటాయి. నేను ఎప్పుడైతే సద్గురు వీడియోస్ చాలా చూసానో చాలా క్లారిటీ, ఆయనకున్న క్లారిటీ అంతా చూసేసరికి నాకు చాలా మంచి క్లారిటీ అనిపించింది అనమాట. ఒక సద్గురే కాదు, నేను హోషో బుక్స్ చదువుతాను, చాలా ఫిలాసఫీస్, చాలా బుక్స్ కూడా, లిటరేచర్ కూడా చదవటం వల్ల తెలియకుండా ఒక కంపోజ్డ్గా ఉండే ఒక క్యారెక్టర్ మెల్లగా అలవాటైంది. ఇంకోటి ఏంటంటే మూవీ ఇండస్ట్రీ అనేది చాలా ఫ్లక్చువేటెడ్ ఇండస్ట్రీ కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను కంపేర్ చేసుకోవడం అనేది ముందు నుంచి తక్కువ. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం, వాళ్ళు అక్కడికి రీచ్ అయిపోయారు, మన అవి ఏం ఉండమాట. ట్రైన్గా మన లైఫ్ అనేది చాలా యూనిక్, నేను చాలా యూనిక్. నా లైఫ్లో నాకు వచ్చేది నాకు వస్తుంది, నేను చేయాల్సి నేను చేయాలి, దానికోసం వెళ్ళాలి తప్ప వేరేది ఉండకూడదు. సో ఆ టైప్లోనే ముందు నుంచి ఇది కూడా తెలుసుకుని నేర్చుకున్నది కాదు, కానీ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంది అని ఎప్పుడైతే నేను కొంతమంది సద్గురు కానీ తర్వాత మెల్లగా మెడిటేషన్ అలవాటు అయింది. ఒక యోగి ఆత్మకథ బుక్ చదివిన తర్వాత కూడా, అంటే అంతకుముందు నేను కొన్నాళ్ళు అసలు దేవుడిని నమ్మేవాడిని కాదు చాలా రోజులు. ఓకే. కానీ ఒక యోగి ఆత్మకథ చదివిన తర్వాత అంటే భక్తి అనేది ఎంత పవర్ఫుల్, దేవుడు అనేది ఎంత పవర్ఫుల్. అంటే దేవుడు అంటే మనం ఈ పేరు ఆ పేరు సంబంధం లేదు, పేర్లకు సంబంధం లేని దేవుడు అనేది, దైవత్వం అనేది అర్థమైన తర్వాత ఇంకా అప్పటి నుంచి మెడిటేషన్ అనేది కూడా మొదలుపెట్టామన్నమాట. సో దానివల్ల తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ అనే కాదు, ఒక తెలియకుండా ఒక బలం ఉంటుంది, గ్యారంటీ అది. సో అది మనల్ని నడిపిస్తుంది పాజిటివ్ వేలో అనేది చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అన్నమాట. మీలాంటి వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలి యాక్చువల్లీ. రాకేష్ గారు, మీకు గివెన్ అ ఛాన్స్ ఏ డైరెక్టర్తో మీరు పనిచేయాలనుకుంటున్నారు? నాకు విరించుతానండి మళ్ళీ. నిజంగా నాకు హోల్ హార్టెడ్గా లైక్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ డీప్ ఇన్ సైడ్.
నాకు విరించితోనే ఇంకా అలా చూస్తున్నాను ఇంకా, ఎందుకంటే ఈ సినిమా జస్ట్ స్టార్ట్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. అండ్ నాకు కనెక్ట్ అయ్యాడు యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ పర్సన్ కూడా. ఇంకా మంచి స్టోరీస్ చెప్పొచ్చని నా నమ్మకం. ఇంకా చాలా చాలా కమర్షియల్ సినిమాలు, మంచి సినిమాలు చేస్తూ మధ్యలో కూడా మనం చేయాలి. మీ ఆర్కైవ్స్లో మీ పెండింగ్ లిస్ట్లో మంచి స్టోరీస్ ఉన్నాయా లేకపోతే? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడే కార్లో చెప్తూ వచ్చాడు ఒకటి. మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరోనా చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. అమితాబ్ బచ్చన్. రాకేష్ గారు మీ ఫేవరెట్ హీరో? నాకు ఇండస్ట్రీ ముందు ఉండేవారండి హీరోస్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అసలు ఫ్యాన్స్ ఏమీ లేదు నాకు. నిజంగా బయట నుంచే అది ఒక బయట ఉంటేనే బాగుండేదేమో అనిపించేది నాకు అప్పుడప్పుడు. అయ్యో. అసలు ఇక్కడ వచ్చిన తర్వాత నాట్ ఇన్ అ రాంగ్ వే, నేను దగ్గరగా వచ్చేస్తా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు, ఒకప్పుడు ఛత్రపతి చూసినప్పుడు వావ్ అనుకునేవాడిని ఆ స్క్రీన్ మీద. ఎప్పుడైతే ఆయనతో పని చేస్తాం ఆల్మోస్ట్ లైక్ రీచబుల్, లైక్ మాట్లాడచ్చు, ఏమన్నా అడగచ్చు. సో నాకు తెలిసి దూరంగా ఉంటేనే మనకు ఒక ఫానటిక్ ఆ క్రేజ్ ఉంటుంది. దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా మనకి అది తగ్గచ్చు పోవచ్చు కూడా. తగ్గచ్చు పోవచ్చు. సో ఇప్పుడు ఇది తొందరగా ఓటీటీలో రిలీజ్ అయితే వచ్చే నష్టమే ఉంటుంది యాక్చువల్గా. సో మీ ప్లాన్ ఏంటంటే థియేటర్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తారా వెంటనే ఓటీటీలో? ఐ థింక్ ఓటీటీ ఈజ్ ఆల్సో డిఫికల్ట్ జాబ్ ఫర్ యూ. ఓటీటీ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాము. సో ఎక్కడ అవుతుందో ఇంకా తెలియదు కానీ జరుగుతున్నాయి ప్రయత్నాలు అన్నమాట. ఓకే. బట్ ఓటీటీ వాళ్ళకి ఏంటంటే అది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ప్రాబ్లీ అంతమంది చూడకపోవచ్చు ఈ సినిమా, ఓటీటీలో తప్పకుండా చూస్తారు వాళ్ళు. అండ్ ప్రో ఐడియాలజీ ఇంక్లైండ్ వాళ్ళు చూస్తారు, యాంటీ ఐడియాలజీ ఇంక్లైండ్ వాళ్ళు కూడా చూస్తారు. ఏదైతే ఓటీటీలో వస్తుందో వాళ్ళకి యాక్చువల్గా చాలా బెనిఫిషియల్ ఇది. అండ్ ఐఎమ్ ష్యూర్ సమ్ గుడ్ ఓటీటీ విల్ పిక్ దిస్ అప్. లెఫ్ట్ బ్యాచ్ మొత్తము కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ని టెర్రరిస్ట్ అనే బ్యాచ్లో ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి టైట్ స్లాప్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? గ్యారంటీ ఉంటాయి, సినిమాలో చాలా ఉంటాయండి. విరించి వర్మ గారు ఎంతో కష్టపడి ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి, మీరు ఎంతో హోంవర్క్ చేసి ఎంతో కష్టపడి విత్ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్స్ ఈ సినిమాని తీశారు. దీనికి అన్ని విధాలుగా సపోర్ట్ రావాలని, ఇది కూడా స్లోగా ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జనాలు ఈ సినిమా ఎక్కడుందని వెతుక్కుని చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.